ఇంత పెద్ద మనిషి ఉన్నట్టున్నారా ఏమో చూడండి ఒక ప్రాబ్లం ఉన్నట్టు ప్రశాంత్ బండి సైడ్కి వెళ్ళి మెల్లగెళ్ళి ప్లీజ్ హెల్ప్ మీ సీనియర్ సిటిజన్ వీ వాంట్ జాబ్ 9392369888 ఏమైంది ఈ మనిషి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూద్దాం కనుక్కున్నాం కదా. ఏమైందండి ఇట్లా మీరు రోడ్డు మీద నిలబడ్డారు, ఎండ వస్తుంది పైన, ఏం జరిగింది? చచ్చిపోతే మంచిది. ఏమైంది? ఎవరు మీది? మాస్క్ తీయండి. చచ్చిపోతే మంచిది, నాకెవరు లేరు. నేను యాక్చువల్ తమిళ్ ముస్లిం కులంలో పుట్టిన. నా భార్య తమిళ్ బ్రాహ్మణ్. 30 సంవత్సరాల నుంచి తమిళ్ బ్రాహ్మణ్ అమ్మాయి అమ్మడి పూజలు చేసి హాయిగా బతికిన. 2 అమ్మాయిలు ఉండే. చిన్న అమ్మాయి ఎలా కొట్టేసింది ఇంటి నుంచి. మరి మీకు బట్ట పొట్ట ఫుడ్ కావాలి కదా, ఎట్లా వస్తాయి? 6 months ఒక డయాగ్నోస్టిక్స్ లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ దొరికింది. చాలా కష్టంతో దొరికింది అది. 6 months తర్వాత వాళ్ళు అంటే అమ్మగారు మాట్లాడుతున్నారా మీతో స్టిల్? ఇంకా 30 సంవత్సరాలు లవ్ మ్యారేజ్ చేసి జీవితం నడిపించిన కదా సార్, నేను ఎట్లా మర్చిపోవాలి? ఆమె ఎపిలెప్సీ పేషెంట్. ఆమె కూడా బ్రాహ్మణ్ కులంలో పుట్టి నాతోటి సంసారం చేసింది. ఇద్దరు పరిస్థితి అండి. మీరు ముసలోళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ తింటారు? గుడిలో చచ్చిపోవాలి, రోడ్లో చచ్చిపోవాలి అంతే. 61 years ఏజ్లో ఒంట్లో సత్తువ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా, ఆడవచ్చు మగవచ్చు. నాకు బోన్స్ ఉంటాయి కదా ఇట్లా. అంత పెద్ద పిల్లలు వద్దు, ఒక మగ అబ్బాయి కావాలి ప్రతి ఇంటికి. మగ అబ్బాయి ఉంటే సచ్చే వరకు, బంధువులు కట్టే వరకు తీసుకువస్తాడు ఆయన ఇజ్జత్ గురించి. ఏమైందండి ఇట్లా మీరు రోడ్డు మీద నిలబడ్డారు, ఎండ వస్తుంది పైన, ఏం జరిగింది? చచ్చిపోతే మంచిది. ఏమైంది? ఎవరు మీది? మాస్క్ తీయండి. చచ్చిపోతే మంచిది, నాకెవరు లేరు. ఏమైంది? ఎక్కడ మీరు ఎందుకు ఏమైంది? ప్లీజ్ హెల్ప్ మీ సీనియర్ సిటిజన్ వీ వాంట్ జాబ్. మీ పేరేంటి? నా పేరు నేను యాక్చువల్ తమిళ్ ముస్లిం కులంలో పుట్టిన. నా భార్య తమిళ్ బ్రాహ్మణ్. 30 సంవత్సరాల నుంచి తమిళ్ బ్రాహ్మణ్ అమ్మాయి అమ్మడి పూజలు చేసి హాయిగా బతికిన. 2 అమ్మాయిలు ఉండే. మంచిగా చదివించిన. పెద్ద అమ్మాయి 26 years. మీ పేరు చెప్పండి. నా పేరు మధు అని పిలుస్తారు. నాయన పెట్టింది సయ్యద్ ఎజాజ్. మధు అని పిలుస్తారు. మధు అని పిలుస్తారు. మీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు మొత్తం ఉంది. హాస్టల్లో ఉంటున్న, పైసలు లేవు. సరే, మీరు ఫస్ట్ మీ ప్రాబ్లం మనం ఏదో ఒక రూట్ చూపిద్దాము. ముందు మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్తా కదా, ఇక్కడ హైదరాబాదా? బీజేపీ పార్టీ మెంబర్. నేను బీజేపీ పార్టీ మెంబర్ సయ్యద్ హుస్సేన్ ఖుస్రో, స్టేట్ తెలంగాణ. పాన్ కార్డ్ వచ్చేసి సయ్యద్ అజాజ్ హుస్సేన్. చూపిస్తాను. ఇంకా ఇది మా మిస్సెస్ ఉండేది అడ్రస్. ఇది నేను హాస్టల్లో ఉంటున్నా. చిన్న అమ్మాయి ఎలా కొట్టేసింది ఇంటి నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అంటే తమిళనాడు నుంచి ఎప్పుడు మైగ్రేట్ అయ్యారు తెలంగాణకి? చాలా టైం అయిపోయింది. ఎక్కడ ఉంటారు ప్రస్తుతం మీరు? ప్రస్తుతం ఇప్పుడు నేను మెహదీపట్నంలో ఉంటున్నా హాస్టల్లో. మీకు భార్య పిల్లలు ఉన్నారా? భార్య చూపించిందా కదా పాస్పోర్ట్ జిరాక్స్. మీ భార్య పేరేంటి? శోభ. ఇక్కడ ఉంది. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 అమ్మాయిలు ఉండే. వాళ్ళ పేర్లు ఏంటి? పెద్ద అమ్మాయి పేరు ఆమినా అని ఉండే. రిలీజియన్ చేంజ్ చేసేసింది. దాంతో అభ్యంతరం లేదు. జగన్ రెడ్డి ఆంధ్ర సీఎం వాళ్ళ రిలేషన్ ఒక అబ్బాయి తోటి ఫ్రెండ్షిప్ చేసి లవ్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోయింది. మా కిడ్స్ చేసి మాట్లాడుతుందా? మీకు టచ్ లేదు. 11 months అయిపోయింది. నో టచింగ్. ఇంకో పాప, ఇంకో అమ్మాయి, సెకండ్ అమ్మాయి యానిమేషన్ కోర్స్ నేర్చుకుంటుంది కూకట్పల్లిలో. ఇప్పుడు ఉందా తనకి? ఆమె హాస్టల్లో ఉండే 11 months బిఫోర్. నేను చెప్పిన ఇంటికి పిలిచిరా అంటే, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే అమ్మాయి వస్తుంది అంటుంది. చిన్న అమ్మాయి ఎక్కడ? ఇష్టం లేదు. ఇప్పుడు మీ భార్య అంటే పెద్ద మనిషి, ఆమె మీతోనే ఉంటుంది. మహేశ్వరి కాంప్లెక్స్ అడ్రస్ ఇచ్చిందా కదా, ఆ అడ్రస్ లో ఉంటుంది భార్య ఇంకా చిన్న అమ్మాయి. అంటే వాళ్ళిద్దరు సపరేట్ ఉంటున్నారా? నా ఫ్లాట్ లోనే, రెంటెడ్ ఫ్లాట్. అంటే రెంట్ ఎవరు కడుతున్నారు మరి? రెంట్ వాళ్ళకి 4 friends ఉన్నారు మా పాపకి. అందరు కలిసి షేరింగ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మీ భార్య పిల్లలకి దూరంగా ఉంటున్నారా? దూరం హాస్టల్లో 11 months నుంచి ఉన్నాను. హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది?
పాప వెళ్ళిపోయినది. ఎందుకు రీజన్ ఏంటి? నాయన వద్దు అంటే కారణం ఏంటి? అంటే మా అమ్మాయి మనసు నొచ్చుకుంది ఎందుకు? ఎవరు వద్దు, ఆర్డర్ ఇచ్చేటోడు వద్దు. అంటే రెస్పాన్సిబిలిటీ డెమోక్రసీ కావాలి, నాకు ఇండిపెండెన్సీ కావాలి. అట్లా చెప్పిందా? అట్లా చెప్పింది పాప. 22 years. ఓకే, మీరేం చెప్పారు మరి? ఏం చెప్పలే, సరే మంచిది మా వెళ్ళిపోతా అని 11 మంది నుంచి హాస్టల్లో ఉంటున్నా. మరి మీకు బట్ట పొట్ట ఫుడ్ కావాలి కదా, కైసా ఎట్లా వస్తాయి? 6 months ఒక డయాగ్నోస్టిక్స్ లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ దొరికింది. అక్కడ చేసిన చాలా కష్టంతో దొరికింది అది. 6 months తర్వాత వాళ్ళు తీసేసినారు. ఇంకొకటి దాని తర్వాత 2 months లింగంపల్లిలో కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ జాబ్ దొరికింది. ఎంత జీతం వస్తుండే? సూపర్వైజర్ దగ్గర ఆయన 18,000 ఇస్తా అని 1 month ఇచ్చిండు. సెకండ్ మంత్ ముంచేసిండు. ముంచేసి ఎలా కొట్టేసిండు. ఇప్పుడు 3 months నుంచి శాలరీ లేకుండా బతుకుతున్నా, అటు ఇటు అడిగి అందరితోటి అప్పులు చేసి వాళ్ళకి హాస్టల్ కి ఈ వయసులో మీరు సీనియర్ సిటిజన్ పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు కదా, ఈ వయసులో జాబులు దొరకడం అంత సులువు కాదు కదా, ఎట్లా మరి? అదే ఏం చేయాలి, చచ్చిపోతా. ఇప్పుడు ట్రై చేసి ఒకసారి పాయిజన్ తాగి చచ్చిపోతా, ఇంకేం చేస్తా. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది ఏంటంటే మీరు ఒక వినూత్నమైన అంటే కొత్త రీతిలో కూడా మీరు నాకు జాబ్ కావాలి సీనియర్ సిటిజన్ అని అడుగుతున్నారు కదా, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్లకార్డ్ పట్టుకొని ఇక్కడ నిలబడాలి. అక్కడ అంత చాలా మంది దగ్గర పోయినా, దుకాణాల్లో కూడా పోయినా జాబ్ గురించి. 45 లాస్ట్ ఏజ్ ఉంది, గవర్నమెంట్ ఆర్డర్ డిక్లరేషన్ ఉంది, మీకు ఇయ్యను సార్ అన్నేస్తే నేను ఎక్కడ పోవాలి? పబ్లిక్ ముంగట ట్రై చేద్దామని ఇక్కడ వచ్చేస్తా నేను. అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడికి వచ్చి ఇవాళ ఫస్ట్ డే నేను వచ్చేది. ఓకే, ఇక్కడికి వచ్చి చేస్తే మీకు ఏం వస్తుంది? వచ్చి ఇక్కడికి పొద్దున ఒక ఆయన వచ్చిండు, వచ్చి నాది ఫోన్ నంబర్ నాకు ఇచ్చిండు. అది ఒక ఫోన్ నంబర్ ఇచ్చిండు ఆయన. ఇక్కడ ఈ ఫోన్ చేయి అంకల్, ఆయన జాబ్ ఇస్తాడని. నేను నా మిస్సెస్ ని ట్రాన్స్ఫర్ చేసిన ఫోన్ నంబర్, నువ్వు అప్లై చేయరా ఆన్లైన్ తోటి, ఆయన జాబ్ ఇస్తే దేవుడు దయ అని చెప్పిన నేను. ఎంతో మంది పిలుస్తున్నారు, చూసి ఎలా కొట్టేస్తున్నారు. ఎట్లా 60 years అయిపోతే చచ్చిపోవాలా? మీ భార్య అంటే అమ్మగారు మాట్లాడుతున్నారా మీతో స్టిల్? ఇంకా ఫోన్ లో మాట్లాడుతుంది. అంటే తిన్నారా, మీరు ఏం చేస్తున్నారు, కడుపు నిండా తిన్నారా, ఎక్కడ ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, మాట్లాడరా, అడగరా అవన్నీ? ఏం మాట్లాడరు. మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు తనతో? అంటే మీ యోగక్షేమాలు చూడట్లేదు, మీ గురించి అడగట్లేదు, మీరు బాగున్నారా తిన్నారా లేదా అడగట్లేదు కదా. 30 సంవత్సరాలు లవ్ మ్యారేజ్ చేసి జీవితం నడిపించిందా కదా సార్, నేను ఎట్లా మర్చిపోవాలి? ఆమె ఎపిలెప్సీ పేషెంట్, ఆమె కూడా బ్రాహ్మణ్ కులంలో పుట్టి నాతోటి సంసారం చేసింది. 2 పిల్లల్ని జన్మించి పాలించిన మిత్రం కష్టపడి. ఆమె అడగకపోతే నేను మర్చిపోవాలా? తప్పు కదా. తన దూరం పెట్టినా కూడా దగ్గర పోయిన తర్వాత ఏం చేయాలి జవాబు నెల? తప్పు కదా. తన దూరం పెట్టినా మీరు తను మర్చిపోలేకపోతున్నారు. ఆమె చెప్తుంది ఉండ్రా ఆగు, ఒక దినం పాప బ్రెయిన్ మార్చిపోతే నువ్వు ఇంటికి పిలుస్తుంది పాప అని, అది వెయిటింగ్ చేస్తున్నా అంతే, ఇంకేం లేదు సార్. మరి ఫుడ్ ఎట్లనే ఇవన్నీ? హాస్టల్ వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు, నెలకి 6,000 ఇవ్వాలి. ఎట్లా కడుతున్నారు అవి? అందరూ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, 500,000 అట్లా కలెక్షన్ చేసి వాళ్ళు కట్టేస్తున్నారు. 3 months ఇట్లానే నడిచింది. ఇప్పుడు 4th month ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మీ పిల్లలు చూస్తున్నారు అనుకోండి వీడియో, మీ పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటారు ఒకసారి? ఏం చెప్పను, వద్దు పిల్లలు వద్దు. నవమాసాలు కని మోసి కని పెంచి పెద్ద ప్రయోజకులు చేసి రెక్కలు వచ్చిన తర్వాత అంత పెద్ద పిల్లలు వద్దు. ఒక మొగ అబ్బాయి కావాలి ప్రతి ఇంటికి. మొగ అబ్బాయి ఉంటే సచ్చే వరకు, బొందలు కట్టే వరకు తీసుకువస్తాడు ఆయన ఇజ్జత్ గురించి. ఆడపిల్లలు మొత్తం మాతోటి యూజ్ చేసి మమ్మీ లాజ్ కొట్టేసి వెళ్ళిపోతారు. ఆడపిల్లలు వద్దు, ఇసంటి అబ్బాయి కావాలి నాకు. అబ్బాయి లేదు అంటే ఆడపిల్లలు సరిగ్గా బాధ్యత, మీ బాధ్యత తీసుకోలేదని మీరు అట్లా అంటున్నారా? ఎవరు బాధ్యత తీసుకోరు ఆడపిల్లలు. వాళ్ళు పెద్దగా అయ్యే వరకు, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ వచ్చే వరకు అమ్మ నాన్నని మంచిగా మాట్లాడతారు, దొరకగానే వాళ్ళు వెళ్ళిపోతారు లాట్ కొట్టి. అంతే, నా జీవితం అదే నడిచింది. ఆడపిల్లలు సరే అంటే జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో 2 బిడ్డలు, ఇప్పుడు ఈ వీడియో చూసారు అనుకోండి, మీరు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మీ బట్ట పుట్ట కూడా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు తక్లీఫ్ అవుతుంది. చచ్చిపోతా, 1 రూపాయి తీసుకోను, చచ్చిపోతా. మా దగ్గర వచ్చి వద్దు 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 వద్దు, ఆడపిల్లలు కన్న బిడ్డలే వాళ్ళు, వద్దు మాసాలు కని మోసి వద్దు. భారతదేశంకి కాలు మొక్కి దండం చేస్తా. ఇక్కడ నా గుడి ఇలా జాడు కొట్టేది పని దొరికితే చాలు, నాకు ఒక చిన్న రూమ్ ఇచ్చేస్తే చాలు, అక్కడ పని చేసుకొని అక్కడనే బతికి అక్కడనే చచ్చిపోతా, అంతే చాలు. కుటుంబం వద్దయ్యా? వద్దు. అంటే ఇప్పుడు
బిడ్డలు ఉంటే బిడ్డలకు అల్లుళ్ళు వద్దు, వస్తారు, ఒట్టి భార్య కావాలి. అల్లుళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళతో ఆడుకోవాలి, వద్దు, వద్దు, వాళ్ళ మీద గుర్రం లాగా ఎక్కించుకొని వాళ్ళతో తిరగాలి, వాళ్ళకు వద్దు, ప్రపంచాన్ని వద్దు, వద్దు, చూపించాలి, అదంతా నువ్వు- వాళ్ళను అందరు వాళ్ళకి అవసరం ఉండేటప్పుడు యూజ్ చేస్తారు, దాని తర్వాత లాక్ కొట్టేస్తారు. వద్దు, ఆడపిల్లలు వద్దు. ఆడపిల్లలు ఒక కాలంలో అంటుండే ఆడపిల్లలు అంటే లక్ష్మి, లక్ష్మి లేదు, లక్ష్మి లేదు, అది కాళీ మాత, చాలా డేంజర్, మింగేస్తారు, ఇంటికి మింగేస్తారు వాళ్ళు. అబ్బాయి కావాలి, ప్రతి ఇంటికి ఒక రాముడు కావాలి. రాముడు ఉంటే ఇల్లు బాగుంటది, కుటుంబం బాగుంటది. ఆడపిల్లలు వద్దమ్మా, చాలా డేంజర్. నాకు ఒక ఏదైనా గుడిలో జాబ్ వస్తే సార్, ముస్లిమ్స్ గిట్ట ఎక్కడ వద్దు, వాళ్ళు చాలా డేంజర్. నేను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. నేను ఆ జంతువులని కోసి చంపి తినేది అసటి కులాలు వద్దు నాకు. ఆ బ్రాహ్మణ్ అమ్మాయితోటి 30 సంవత్సరాలు నడిపించిన నేను, చాలా సెన్సిటివ్ అయిపోయినా. నేను ఒక గుడిలో జాబ్ ఉంటే చాలు, అక్కడ పని చేసుకొని బతుకుతా, అక్కడనే పడుకుంటాను నేను. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీకు ఒక ఉద్యోగం ఇస్తే సరిపోద్ది అంటున్నారా, లేదంటే మీ ఫ్యామిలీతో మిమ్మల్ని కల్పిస్తే సరిపోద్ది అంటున్నారా? ఏం కావాలి మీకు? అంటే మా పొలిటికల్స్ మీడియా తరపున మాతో అయినంత కృషి మేము చేస్తాం. నేను భార్య బతకాలి అంటే ఒక డైలీ 1000 రూపాయలు దొరికే లెక్క జాబ్ ఉంటే చాలు. ఇద్దరు ఒక రూమ్ తీసుకొని, బాత్రూమ్ లాట్రిన్ తీసుకొని, ఇద్దరికి 1000 రూపాయలు సరిపోతుంది, ఇక అంతే చాలు మాకి. అంటే మీ భార్య అంటే అమ్మగారిని తీసుకొచ్చుకుంటారు మీరు? మా భార్య ఉంటది, నాతోటి ఉంటది. చిన్న పాపకి చిన్న పాప చెప్పేసింది, జస్ట్ 3-4 ఇయర్స్ ఇంకా స్టడీ ఉంది అమ్మా, 4 ఇయర్స్ స్టడీ తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఎంబడి వెళ్ళిపోతా, నువ్వు నాయన ఎంబడి వెళ్ళిపోమని క్లియర్ గా ఆమె కూడా చెప్పేసింది. బయటకి మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాంటున్నారా? క్లియర్ గా చెప్పేసింది మా భార్య. చిన్న అమ్మాయి కూడా వెళ్ళిపోతా అని. మరి మీ ఇద్దరు పరిస్థితి, మీరు ముసలి అయిన తర్వాత గుడిలో చచ్చిపోవాలి, రోడ్లో చచ్చిపోవాలి, అంతే. ఫిట్స్ పేషెంట్ ఉంది నా భార్య, ఎంత అది పాపం కదా. నా ఎంబడి వచ్చింది, 30 ఇయర్స్ నడిపించింది, ఇట్లా ఏమి ఇయ్యలేక అయిపోతున్నా నేను. మొత్తం సంపాదించిన డబ్బులు ఇద్దరు అమ్మాయిలకి పెట్టేసిన, మా దగ్గర ఏం లేవు. పెద్ద అమ్మాయికి మస్తుగా పెద్ద అమ్మాయి ఏం చదివింది? MBA గ్రాడ్యుయేషన్ చేసింది, 70,000-80,000 శాలరీ, ఫస్ట్ శాలరీ దొరకంగానే వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది ఆమె. అప్పటి నుంచి మీకు ఫోన్ లేదు, ఏం లేదా? ఏం లేదు. మీ సమ్మతంతోనే పెళ్లి చేసుకున్నదా? లేదు, నాకు చెప్పలే, పిలవలే, చూపియలే, ఏం చేయలే. పెళ్లి దినం ఒక గంట ముందు మా భార్యకి పిలిచింది, నా చిన్న అమ్మాయికి పిలిచింది. ఒక మీటింగ్ ఉంది సీక్రెట్ గా బేగంపేటలో ఒక హోటల్లో, రాండి అన్నారు. అక్కడ పోతే వీళ్ళది పెళ్లి నడుస్తుంది అంట. భార్య చూసి అక్షంతరాలు వేసేసి 2 ముక్కలు అన్నం తినేసి ఇంటికి వచ్చి నాకు ఏడ్చుకుంటే చెప్పింది, ఇట్లా అయిపోయిందిరా పెద్ద అమ్మాయి, ఇప్పుడు ఇంటికి రాదు అనేసి. నేను నోరు మూసుకుని కూర్చున్నా, ఫోన్ రా, ఏం చేస్తావు, మన కిస్మత్ ఇంతే ఉంది అనేసి. చిన్న అమ్మాయి కూడా చెప్పేసింది, నేను 4-5 ఇయర్స్ నేను కూడా ఉంటే దాని తర్వాత నేను వెళ్ళిపోతా అని. నేను భార్య రోడ్డు మీద వచ్చేస్తున్నాం. అంటే ఈ వయసులో చాత కాదు కదనే బాపు. ఇప్పుడు ఈ వయసు అంటే మీరు యంగ్ ఏజ్ లో ఉన్నంత శక్తి, ఓపిక, సహనం కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఈ ఏజ్ లో మీ వయసు అంత ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 61. అంటే చూడండి మీరు, ఈ 61 ఇయర్స్ ఏజ్ లో ఒంట్లో సత్తువ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా, ఆడవచ్చు, మగవచ్చు. నాకు సియాటికా పేషెంట్ ఉన్నా, నేను మొత్తం రికార్డ్ ఉంది బ్యాగ్ లా. సియాటికా L5 అంటే బ్యాక్ సైడ్ బోన్స్ ఉంటాయి కదా, ఇట్లా ఓపెన్ అయిపోయింది నాది. అది హై బీపీ ఉంది, షుగర్ ఉంది, ఫ్యాట్ లివర్ అయింది నాకు. ఇప్పుడు నౌ ప్రెసెంట్ లైఫ్ లాంగ్ గురించి ప్రాస్టేట్స్ ఉంది నాకు. నిలబడవద్దు, ఎక్కువ నడవద్దు, కానీ నడుస్తున్నా. ఏం చేయాలి? సావా వచ్చేస్తే ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ డెత్. ఏం చేయాలి? ఏం వేరే దారి లేదు. ఈ భారతదేశం గొప్పోళ్ళది, గరీబోళ్ళది కాదు. మొత్తం గొప్పోళ్ళు, పొలిటికల్స్ మొత్తం ముంచేసినారు. నేను చిన్నప్పుడు వెళ్తే దేశం ఉండే, ఆ దేశం లేదు. ఇది ఎట్లా మారిపోయింది మొత్తం? అది పొలిటికల్, అంతే. పొలిటికల్ డేంజరస్ ప్లానింగ్స్. ఏం చెప్పరా? ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీస్, ఒక్క పొలిటికల్ పార్టీ అని కాదు. కోట్లపతి ఎట్లా అవుతారు సార్? ఎక్కడి నుంచి వస్తే అంత డబ్బులు? thousands of crores వాళ్ళ దగ్గర. మా దగ్గర ఒక ఉండడానికి ఒక 50 గజాలు ఇల్లు లేదు. ఇక్కడ పుట్టిన నేను 60 సంవత్సరాలు అయిపోయింది. మా నాయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, లేబర్ మినిస్టర్ వెంకట స్వామి ఫ్రెండ్ ఉండే, పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కర్తాబాద్, ఆయనకి రైట్ హ్యాండ్ ఉండే మా నాయన చచ్చిపోయిండు. ఇట్లానే
న్యాయం మీద బతికి 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 న్యాయాలు చచ్చిపోయింది. మాకు ఏం దొరకలేదు. న్యాయానికి అన్నం లేవంటారా ఈ రోజులలో? లేదు, ఏమి లేదు, అన్నం లేదు, పైసలు లేవు, ఏం లేవు, చచ్చిపోవాలి. పొలిటికల్స్ చేస్తున్నారు ఇదంతా. ఆడవాళ్ళకి ఓట్ కావాలి అని ఫ్రీ టికెట్ పెట్టేస్తున్నారు. సీనియర్ సిటిజన్ కి ఏమి ఇచ్చిండు? ఏమి పెన్షన్ ఇస్తారు కదా బాబు, ఏమి ఇస్తలేరు. అంత అబద్ధాలు. నాకు మీరు పెన్షన్ అప్లై చేసుకున్నారు? అప్లై చేసిన, ఎప్పుడో చేసేసిన. ఏమన్నారు? 2 years అయిపోయింది. ఇస్తా ఇస్తా అని ఫాలో అప్ చేస్తున్నా, ఏం దొరకలేదు. ఏంది పిలిచాడు? 2000 ఏమైతుంది సార్? అది కూడా ఇవ్వట్లే. 2000 మొగాడు పెళ్ళం బతుకుతారా? ఎపిలెప్సీ పేషెంట్ అంటే ఎట్లా? ఎప్పుడైనా ఫిట్స్ రావచ్చు, ఎక్కడైనా పడిపోవచ్చు, ఎక్కడైనా చచ్చిపోవచ్చు. పెళ్ళం చచ్చిపోతే ఆ దినమే నేను కొట్టుకొని చచ్చిపోతాను. నేను పెళ్ళం అంటే నా ప్రాణం. ఇప్పుడు ఫైనల్ గా మీ భార్య అంటే అమ్మగారు ఏం చెప్తున్నారు? మన ఇద్దరం కలిసి బతుకుదాము అంటే ఒక ఉద్యోగం అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇద్దరం కలిసి బతుకుదాం అనేసింది ఆమె. అప్పటి వరకు నువ్వు కష్టం సహించాలేరా, హాస్టల్లో ఉండాలి, బయట ఉండాలి. మనం తండ్రిలు అమ్మాయికి వెళ్ళిపోమని చెప్పాలి అంటే పెద్ద అది తప్పది. అది మనం ఆమె ఇష్టంతో వెళ్ళిపోయిన తర్వాత మనం కలిసి ఉందాం. అప్పటి వరకు నువ్వు కష్టపడాలి అంతే. ఫైనల్ ఇది నాది. అంటే హాస్టల్లో ఉండాలి, డబ్బులు లేవు. మా మిస్సెస్ కూడా శాలరీ లేదు, జాబ్ చేస్తుంది ఆమె కమిషన్ బేస్ లా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లా. శోభ చూపించిన కదా, చూసినారు కదా. ఆమె కూడా లేదు, శాలరీ లేదు. ఆమె వాళ్ళ కంపెనీ ఎక్స్పోర్ట్ కంపెనీలో వాళ్ళు గెలిస్తే అంట ప్రాఫిట్ వస్తే సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అప్పుడు పంచుతారంట. అది ఫ్రీ పాస్ ఉందని పోతున్నారు, వస్తున్నారు. ఏదిరా ఇది? ఒక చిన్న పైసలు లేక పోతున్నాం అంటే ఏం చేయాలి? వేరే దారి. శాలరీ ఇవ్వమంటే వాళ్ళకి కొట్టే లెక్క మాట్లాడుతున్నారు రా. 15,000 కూడా ఇవ్వట్లేరు శాలరీ జాబు. నేనేం చేయాలి? ఎపిలెప్సీ అంటే టెన్షన్ వస్తే నేను చచ్చిపోతా. టెన్షన్ లేకుండా జాబ్ ఉంది, ఇది కమిషన్ది, దాని గురించి ఫ్రీ బస్ పాస్ ఉంది కదా, పోతున్నా వస్తున్నా అంటుంది. ఇది పరిస్థితి. మా భార్య అది అయిపోయింది సార్. ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు అంటే ఫ్రీ బస్ పాస్ అయితే అమ్మగారికి ఉపయోగపడుతుంది. జాబ్ గురించి పోతుంది, వస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్ గా మీకు ఒకవేళ ఈ వీడియోని ప్రభుత్వం చూడొచ్చు, లేదంటే ఎవరైనా దాతలు సహృదయం ఉన్న వాళ్ళు, ఎవరైనా మంచి మనసు గొప్ప మనసు ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. మీ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాము. వాళ్ళకి ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేయదలుచుకుంటే మీ కుటుంబాన్ని, మీ 2 బిడ్డల్ని మీతో పాటు అంటే అమ్మగారిని, మీ భార్యని కలిపి మీ నలుగురిని కలిపి ఒక దగ్గర చేర్చమంటారా? లేదు మీకు ఉద్యోగం ఇస్తే మీ భార్య మీరు సపరేట్ అవుదాం, మీరు ఏం కోరుకుంటారో జెన్యున్ గా మీ హార్ట్ఫుల్ గా చెప్పండి. మిస్సెస్ కావాలి, జాబ్ కావాలి. ఫస్ట్ టైం కావాలి, ఫస్ట్ జాబ్ కావాలి కదా. నేను భార్య బతకాలంటే డైలీ 1000 రూపాయలు లేకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి? 2 బతకాలంటే 10,000కి ఇల్లు ఉంటుంది, 20,000 కావాలి కదా. 2 బతకడానికి మందులు కావాలి. మిస్సెస్ కి డైలీ లైఫ్ లాంగ్ వరకు ఎపిలెప్సీది టాబ్లెట్ వేసుకోవాలి. నేను లైఫ్ లాంగ్ వరకు ప్రాస్టేట్ మందులు వేసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ చెప్పండి మీరు? ఫస్ట్ జాబ్ కావాలి, సెకండ్ భార్య కావాలి. సో మనం యాక్చువల్లీ ఏంటంటే పొలిటికోస్ మీడియా తరఫున మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. ఇది సెక్రటరియట్ సచివాలయం ఆపోజిట్ లో మనం ఈ రోడ్ లో మనం ఒక పొలిటికల్ పార్టీ ఈవెంట్ అయితే మనం ఆ ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. సో ఈ క్రమంలో అంటే మన రోడ్డు మీద మనం వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఒక పెద్ద మనిషి ఒక ఫ్లకార్డ్ పట్టుకొని నిలబడ్డాడు. నిలబడేసరికి అసలు ఏంటిది, ఎంత ఎండ కొడుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయినట్టు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంత గరం వాతావరణంలో ఇంత ఎండలా ఈ పెద్ద మనిషి ఫ్లకార్డ్ పట్టుకున్నాడు. చూస్తే పెద్ద మనిషిలా కనబడ్డాడు. ఏంటి అని చెప్పేసరి మనం వచ్చి ఈయన కలవడం జరిగింది. ఈయన ఇక్కడ ఫ్లకార్డ్ లో క్లియర్ గా కూడా రాసి పెట్టినారు ఆయనకి ఏం హెల్ప్ కావాలి అని చెప్పేసి. ప్లీజ్ హెల్ప్ మీ సీనియర్ సిటిజన్, వీ వాంట్ జాబ్ అని చెప్పేసి. ఈయన దాదాపు తెలంగాణలోనే పుట్టి ఇక్కడే పెరిగారు. వీళ్ళు నాన్న ఒక ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ అంట, ఒక ప్రముఖ పొలిటీషియన్ దగ్గర కూడా పనిచేశారంట. అయితే ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి కష్టాలు స్టార్ట్ అయినాయి. వీళ్ళు మామూలుగా ఒక మధ్యతరగతి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈయన ఒక ప్రేమించి పెళ్లి చేసేసుకొని ఒక 2 పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు వీళ్ళు. అయితే వీళ్ళ పెద్ద పాప ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని అంటున్నారు. అలాగే చిన్న పాప కూడా ఒక ఉన్నతంగా చదువుకుంది, పెద్ద పాప కూడా ఉన్నతంగా చదువుకుని ప్రేమించి పెళ్లి చేసి వెళ్ళిపోయింది. చిన్న పాప కూడా ఉన్నతమైన చదువులు చదువుతుంది. కానీ మా చిన్న పాప కూడా నన్ను కూడా ఇంటికి రానివ్వట్లేదు, నన్ను ఇంట్లోంచి ఆల్మోస్ట్ గింటేసినంత పని చేసినారు. సో మీరు ఇంటి దగ్గర ఉంటే నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్పని గొడవ వేస్తే నేను వచ్చి బయటనే ఉంటున్నా ఉద్యోగాలు వెతుక్కుంటూ. ఆ మధ్యన చిన్న ఉద్యోగం దొరికితే ఒక 6 నెలలు చేసినాను. మళ్ళీ తర్వాత ఒక కంపెనీలో సూపర్వైజర్ దొరికితే మళ్ళీ కొన్ని రోజులు పనిచేసినాను. కానీ ఇప్పుడు నా వయసు రీత్యా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో బిగ్గెస్ట్ ఇష్యూ
బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక ఏజ్, ఎస్పెషల్లీ ఒక అబ్బాయిలు చాలా మంది కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఈ పెద్ద మనిషి, ఈ సార్ ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద మనిషి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే దేశంలోని అబ్బాయిలు కూడా చాలా మట్టుకు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఒక మగవారి ఉద్యోగ వయసు 45 సంవత్సరాలు, కొన్ని ఉద్యోగాలకైతే 30 సంవత్సరాల ఎబో వాళ్ళు అప్లై చేయొద్దు అని చెప్పేసి అని నోటిఫికేషన్లు కూడా క్లియర్గా పెడతారు. అంటే ఈ మనిషి ఇప్పుడు అంటే 30 ఏళ్ళు దాటితేనే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషికి 61 సంవత్సరాలు ఉన్నాయి ప్రస్తుతం. ఈ మనిషికి ఉద్యోగాలు ఇవ్వడం కష్టమైపోతుంది. నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా గేట్ లోపలికి రానివ్వట్లేదు. ఈ వయసులో మీరు ఏం ఉద్యోగం చేస్తారు బాపు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అని పంపించేస్తున్నారు. నాకు బతకడానికి ఒక మార్గం లేదు, నాకు దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు, నాకు తినడానికి కూడా గోస అవుతుంది, ఇబ్బంది అవుతుంది, తక్లీఫ్ అవుతుంది అని చెప్పేసి అని కూడా ఈ పెద్ద మనిషి ఆయన కుటుంబ చరిత్రను కానీ ఆయన కష్టాలను కూడా మన ముందు పంచుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఒక పొలిటికోస్ మీడియా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దాతలు ఎవరన్నా ఈయన కష్టాలను చూసి ఈయన జీవిత చరిత్రను చూసి చెల్లించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతుందో 9393236988 ఈ నెంబర్కి మీరు గూగుల్ పే, ఫోన్పే ఉందని మీకు ఏం లేదు. ఈ నెంబర్కి కాల్ చేసి ఈ వ్యక్తికి మీరు మాట్లాడి ఇష్యూ జెన్యున్ కాదని కూడా మీరు ఎంక్వైరీ చేసేసుకొని ఏదైనా ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగ సహాయం అవ్వచ్చు. ఈయన డబ్బులు అడగట్లేదు. ఈ పెద్ద మనిషి ఆత్మాభిమానంతో నాకు ఉద్యోగం కావాలంటాడు. ఇక్కడ ప్లీజ్ హెల్ప్ మీ 500, ప్లీజ్ హెల్ప్ మీ 200, ప్లీజ్ హెల్ప్ మీ 5 రూపీస్ అండ్ 10 రూపీస్ అని రాయలేదు. పెద్ద మనిషి ఏం రాసిండు, ప్లీజ్ హెల్ప్ మీ సీనియర్ సిటిజన్, వీ వాంట్ జాబ్. అంటే నాకు ఉద్యోగం కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను, నాకు కావాలని చెప్పేసి అని అడుగుతున్నాడు తప్పితే నాకు 5 సాయం చేయండి అని కూడా ఆయన అడగట్లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న దాతలు ఎవరైతే ఉంటారో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరైనా ఒక ఉద్యోగం కానీ లేకపోతే ఆర్థికంగా ఏదైనా సహాయ సహకారాలు కానీ అందించాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి పెద్ద మనిషిని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా సాయం చేయొచ్చు. ఈయనకు వీలైనంత వరకు మన పొలిటికోస్ మీడియా ద్వారానే ఏదైనా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఒకరి శక్తి సరిపోకపోతే, అంటే ఒక వ్యక్తితో అయ్యే పని కన్నా ఒక సమూహం కలిపి చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి అని మన పొలిటికోస్ మీడియా అభిప్రాయం. అందుకంటే ఒక వ్యక్తికి వస్తే కోపం, అదే కోపం ఒక సమూహానికి వస్తే అది ఒక ఉద్యమం అని చెప్పేసి అని అంటారు రచయితలు. సో అదే విధంగా కూడా మనం ఒకళ్ళని చేసే కన్నా ఒక సమూహం కలిపి చేస్తే ఈయన భార్య, ఈయన పిల్లలు, ఈ పెద్ద మనిషి, ఈ బాపు వాళ్ళ భార్య, పిల్లలు కూడా వీళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వీడియో చేస్తున్నారో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఈ ఇష్యూని మనం దీన్ని ప్రభుత్వ దృష్టికి కానీ, ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ, రాజకీయ నాయకుల దృష్టికి కానీ కూడా మనం తీసుకెళ్లొచ్చు. ఈ బాపు ఆల్రెడీ బీజేపీలో కూడా లీడర్గా పనిచేసినారు, బీజేపీలో కూడా యాక్టివ్ మెంబర్ అని చెప్తున్నారు. ఆయన బీజేపీ సభ్యత్వం కూడా చూపించినారు. ఎవరైనా బీజేపీకి సంబంధించిన ఆ పార్టీ వాళ్ళు ఉంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉంటే ఈ పెద్ద మనిషిని మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి నీ సమస్య ఏంది బాపు, నీ ప్రాబ్లం ఏంది అని చెప్పేసి కూడా మీరు మాట్లాడచ్చు. సో మొత్తంగా దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా కూడా మీ నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఏ సాయం చేయాలనుకున్నా ఈ నెంబర్కి చేయొచ్చు. దాదాపు ఈ పెద్ద మనిషి ఎండలో చూస్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది. మనము ఇది ఏదైనా సరే ఈ మనిషికి ఎంతో కొంత మనం చేద్దాం. నా భార్య ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు నిజాలు తెలుసుకొని కూడా నాకు సాయం చేయడంలో ముందుకు రావచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. ఏం నెంబర్ చెప్పండి బాబా, చెప్పండి నెంబర్ చెప్పండి. 9133642538. ఈ పెద్ద మనిషి బాప ఏమంటున్నారు అంటే, మీకు ఎవరికైనా అనుమానం అనిపిస్తే, బ్రాహ్మణ్ అమ్మాయి ఫిట్స్ పేషెంట్, ఆమె చాలా వీక్ అయిపోయింది, చాలా బక్కగా అయిపోయింది. ఆమె తోటి మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు ఈ క్లియర్ ఉందా లేదా అనేసి. ఎప్పుడు ఏమైతుంది, దేవుడికి ఒక్కటే మొక్కుకుంటున్నా నేను, నా మిస్సెస్ ముందు నేను చచ్చిపోవాలి. ఆమెకి ఏమన్నా అయితే నేను ఒక్క నిమిషం కూడా ఈ భూమిలో నిలబడడానికి వీల్లేదు. ముందు నేను చచ్చిపోవాలి, మా భార్య ఉండాలి భూమి లోకంలో. ఆమె తోటి మాట్లాడి మీరు క్లియర్ గా రిపోర్ట్ తీసుకొచ్చి నా ఏముంది డీటెయిల్స్ ఇంకా ఏం చెప్పాలి సార్ నేను. సో మొత్తంగా ఇది పరిస్థితి. చూడాలి మరి, ఎవరైనా దాతలు ఉంటే సంప్రదించవచ్చు, ఎవరైనా ఉద్యోగం ఇవ్వాల్సుకుంటే కూడా సంప్రదించవచ్చు. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. మన పొలిటికోస్ మీడియా తరఫున మేము చేయగలిగినంత వరకు మేము చేస్తాము. దీనికి సంబంధించి ఎవరైనా ముందుకు వస్తే అందరం కలిసి ఇంకా ఈ కుటుంబానికి ఏదైనా చేయడానికి మేము రెడీ, మీరు కూడా రెడీ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.